గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ సమస్య వైసీపీ వాళ్ళు ఏదైతే కోహనా నాయకులు ఉన్నారో ఒక నాయకుడి ద్వారా లేనిపోని అల్లర్లు సృష్టిద్దాం, కులాల మధ్య కుంపడి పెడదాం అనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే శంకర్ అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఉన్నాడో అతను మాత్రమే డబ్బులు పూర్తిగా కాజేసి ఈ యొక్క బాధితుల దగ్గర సుమారు 6 బాధితుల దగ్గర డైరెక్ట్ గా వాయిస్ మెసేజ్లతో పాటు అన్ని దొరికిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏదో నన్ను లాగుదాం దాంట్లో, లేకపోతే నా కాలేజీని లాగుదామని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదేమైనప్పటికీ ఏదైతే పోలీస్ శాఖ ఉందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంక్వైరీ అనేది పూర్తిగా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే వాళ్ళ కాల్ లిస్టులు ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు మరి చేసిన పని ఏదైతే మహేష్ అన్న అతను కొట్టడం, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళటం అనేది చాలా తప్పు. అదే విధంగా ఏదైతే విజయ్ అనే యువకుడు ఈ మహేష్ ని కొట్టాడో అందరూ గమనించవలసింది ఏంటంటే ఆ విజయ్ అన్న అతను కూడా 1,40,000 తీసుకోవడం జరిగింది ఈ బాధితుల దగ్గర. అతను పెద్ద మనిషి కాదు, అందులో నిజాన్ని నిప్పు లాంటిది కాబట్టి ఏదైనా సరే అతను కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. దీన్ని నా గ్రామస్తుడని చెప్పి నా ఫాలోవర్ని లేకపోతే అతను చేసిన చెడ్డ పనులు నా మీద రుద్దుదాం అనుకుంటే అది దానికి ఒక ఎంక్వైరీ ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి చట్టం దాని పని చేసుకుని పోతుంది. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా ఉంటారు. తప్పు చేస్తే ఎవరినైనా సరే, నాయకుడినైనా కార్యకర్తనైనా ఎవరినైనా సరే తోలు తీసే పని ఆయన చేస్తాడు కాబట్టి ఇందులో అనవసరంగా వైసీపీ వాళ్ళు గతంలో ఆ మద్యం ఏదైతే ఉందో కల్తీ మద్యం ఇంకా దాచుకున్నట్టున్నారు జగన్ మీద ప్రేమతో. అది తాగి వెకిలి చేష్టలు చేస్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా సరే అది బయటకు వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ సంబంధం లేదు, నాకే కాదు నా కాలేజీకి కూడా సంబంధం లేదు. అందులో ఒక లెక్చరర్ అతనితో స్నేహం ఉండటం బట్టి ఇదంతా డ్రామా చేశారు తప్ప ఇందులో ఏ విధమైన వాళ్ళు ఏదైతే వాళ్ళ అభియోగాలు చేస్తా ఉన్నారో అది ఒక్క 1% నిజం కూడా లేదు. అలాంటి చట్టం అదే గాని ఎవరైనా నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం. నేను గన్నవరం స్కూల్కి పిల్లలు 50 మంది పిల్లలు రావటం, వాళ్ళకి లైఫ్ జాకెట్స్ లేకపోవటం, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని ఒక సూర్య అనే యువకుడు నాకు తెలియజేయటం, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేసి మరి ఈరోజు అది ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ పిల్లలందరికీ కూడా అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ప్రజలు కోరుకునే ప్రభుత్వం వచ్చిందని ఈరోజు పరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అదే విధంగా నిత్యం ప్రజల్లోనే ఉండండి, ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి అని మరి మా అందరినీ కూడా ప్రజల వద్దకు పంపుతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడతా ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.